ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య సర్వాధికారి నాయన మీకే వేలాది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం దానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుతూ సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన ప్రభు ఒక యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనము. ధర్మ విరోధ సంబంధమైన మార్గము ఇప్పటికే క్రియ చేయుచున్నది కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, మనము ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ధర్మ విరోధ సంబంధమైన మర్మం ఇప్పటికే క్రియ చేయుచున్నది కానీ ఇదివరకు అడ్డగించుతున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకు అడ్డగించును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో నిరక్షేపముగా దైవభక్తిని కూర్చిన మర్మం గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడైన ఆత్మ విషయమైన నీతిపరుడని తీర్పు నొందెను. దేవదూతలకు కనపడిన రక్షకుడని జనములలో ప్రకటింపబడిన లోకమందు నమ్మబడిన ఆరోహణుడై తేజోమయుడైను. అపోస్తల కార్యము గ్రంథం 20:29 వచనము. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడలు మీలో ప్రవేశించడం నాకు తెలియను. వారు మందను కనికరింపరు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. వారు పునరుద్ధానం గతించని చెప్పుచు సత్యం విషయం తప్పిపోయి కొందరి విశ్వాసం చెరుపుచున్నారు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. చిన్నపిల్లలారా, ఇది కడవరు గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడి అని దీని చేత తెలుసుకొనుచున్నాము. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఏ ఆత్మ యేసును ఒప్పుకున్నది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇదివరకే అది లోకంలో ఉన్నది. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, ఇతరులైన అన్ని జనుల్లో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలమేదనను పొందవలన అనేక పర్యములు మీ వద్దకు రానుద్దేశించుతని కానీ ఇదివరకు ఆటంకపరచబడి ఇది మీకు తెలియబడుకుండటం నాకు ఇష్టం లేదు. చివరిగా ఒక మాట. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాట్లాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభావం కృతజ్ఞత చెల్లించుకుంటున్న దేవ క్రీస్తు విరోధి ఆత్మ వచ్చి ఉన్నారు తండ్రి. దాని నుండి తప్పించుకొని నిన్ను మహిమపరిచి కనపరిచే వరకు శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృపలో బలపరచమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.